నమస్తే అండి. ఇప్పుడు టేకప్ చేయబోయే టాపిక్ వచ్చేసి నిన్న జనసేనలో జరిగినటువంటి చేరికల గురించి. చేరికల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు జంపర్స్కి జోకర్స్కి నా పార్టీలో ప్లేస్ ఉండదన్నారు. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, అప్పుడు అవినీతిపై రాజీ లేని పోరాటం అని చెప్పారు. దాన్ని పార్టీలో వన్ ఆఫ్ ద సిద్ధాంతంగా పెట్టున్నారు ఆయన. సో ఈ క్రమంలో ఈ రెండు అంశాలను బేస్ చేసుకుని జంపర్సు జోకర్సు తర్వాత అవినీతిపై రాజీ లేని పోరాటం అనే అంశాన్ని కొంచెం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నేను. అంటే 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు జంపర్స్కి జోకర్కి ప్లేస్ ఉండదన్నారు. ఇప్పుడు నిన్న జాయిన్ అయిన ముగ్గురు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. బాలినేని శ్రీనివాస్ గారు వైసీపీ, అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. సామినేని ఉదయభాను గారు అంతకుముందు కాంగ్రెస్, తర్వాత వైసీపీ, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు. కిలార్ రోషే గారు ప్రజారాజ్యం, దెన్ వైసీపీ, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు. సో జంపర్స్కి జోకర్కి ప్లేస్ ఉండదని చెప్పిన మీరు, అఫ్కోర్స్ ఎన్నికల ముందే కొంతమంది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించారు, అది వేరే లెక్క. అప్పుడే మీరు మాట మీద నిలబడరు అనేదానికి అప్పుడే అర్థమైపోయింది మాకు. ఎన్నికల తర్వాత కూడా మీరు మాట మీద నిలబడరు, మీ మాట మీద మీకే గౌరవం లేదు అని టైం అండ్ అగైన్ మీరు ప్రూవ్ చేస్తున్నారు. సో ఇలా జంపర్స్ని జోకర్స్ని తీసుకొచ్చి జనసేన పార్టీని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ ఫైన్. మీ మాట మీద మీరు నిలబడరు అనేది టైం అండ్ అగైన్ మాకు ప్రూవ్ చేస్తున్నారు మీరు. ఒకటి. రెండోది, ఇప్పుడు వచ్చిన ముగ్గురు ఇద్దరు ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒకతను క్రిమినల్ కేసెస్ని ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో, సిట్టింగ్ ఎమ్మెల్యేగా, ఆయన చాలా గట్టిగా ఆయన ఎదుర్కొంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా నిన్ను వదిలే ప్రసక్తి లేదు, నువ్వు చేసిన అవినీతి అంతా ఇంత కాదు, నువ్వు నీ కొడుకు ఒంగోలుని దోచేశారు అనేసి చాలా తీవ్రమైన అటాక్ చేస్తున్నారు ఒంగోలు ఎమ్మెల్యే. మరి అంత తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మీ దగ్గరకు వస్తే ఒక అవినీతి పరుని మీ పార్టీలో చేర్చుకుంటున్నారంటే, మీ పార్టీలో మీరు పెట్టుకున్న సిద్ధాంతం అవినీతిపై రాజీ లేని పోరాటం ఎలా సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్? ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి మీ పార్టీకి చెందిన మహిళా లీడర్ మీద ఒక రకంగా ట్రోలింగ్ చేయించి ఆవిడ క్యారెక్టర్ని చాలా డిమీన్ చేసి, చాలా డిగ్రేడ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే మీరే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడామన్నారు కదా. మరి మీ పార్టీ క్యాడర్ని అత్యంత దారుణంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని మీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారంటే, మీ పార్టీ క్యాడర్కి మీరు ఇచ్చే మాట ఇదేనా? భరోసా ఇదేనా? అంటే మీ పార్టీని అత్యంత దారుణంగా డ్యామేజ్ చేయాలనుకున్న వ్యక్తిని కూడా మీరు పక్కన పెట్టుకుంటున్నారంటే, మీ పార్టీ క్యాడర్కి మీరు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వాలనుకున్నారు? ఫ్యూచర్లో మీ పార్టీ కోసం క్యాడర్ ఏదైనా గట్టిగా ముందుకెళ్ళి పని చేయాలంటే, మళ్ళీ వాళ్ళని అక్కడ కష్టాలు పెట్టిన వాళ్ళు మీరు మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకోవాలని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. ఈ ఉదంతం చూస్తే అదే అర్థమవుతుంది కదా. తర్వాత పొన్నూరు నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలార్ రోషయ్య, ఆయన 2014-2019లో ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో 700 ఎకరాలలో 2,500 కోట్ల రూపాయలు అక్రమార్జన ఇల్లీగల్ మైనింగ్ చేసి సంపాదించారనేసి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ధూళిపాళ నరేంద్ర గారు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ క్రమంలో ఒక 2005 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి యావరేజ్ని 500 కోట్లు అవినీతి చేసిన వ్యక్తిని మీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు అంటే, జనసేన పార్టీని అవినీతి పరులు డెన్గా మార్చేశారా? అవినీతి పరులకు షెల్టర్ ఇచ్చేదానికి మీరు రెడీ అయిపోయారా? ఈ రకంగా అవినీతి పరులను మీ పార్టీలో పెంచి పోషిస్తా మీరు అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామంటే ఆంధ్ర ప్రజలు నమ్మేదానికి మరీ అంత పిచ్చిగా కనిపిస్తున్నారా మీకు? మీ పిచ్చి మాటలు, మీ పచ్చి బూటకపు మాటలు, పచ్చి అబద్ధాలు సమాజం గ్రహించదనుకుంటున్నారా మీరు? సమాజం చాలా క్లియర్గా ఉంటుందండి. టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుద్ది. మీరేదో అధికారంలో ఉన్నారని మీరు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారని, కేసులు పెడతారని భయంలో కొంచెం సైలెంట్గా ఉండొచ్చు. టైం వచ్చినప్పుడు సొసైటీ రియాక్షన్ చాలా వైలెంట్గా ఉంటుంది. మీరు తట్టుకోలేరు సొసైటీ నుంచి వచ్చే రియాక్షన్. తర్వాత మూడో వ్యక్తి సామినేని ఉదయభాను అనే వ్యక్తి. ఈ వ్యక్తి గురించి దగ్గరగా 10కి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఇతను అపాయింట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం, ఇతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇతను టీటీడీ మెంబర్గా అనర్హుడు అనేసి అతని మీద కోర్టులో కేసు వేసేసారు. అండ్ ఎండోమెంట్ లాగో యాక్ట్ కూడా ఏం చెప్తుంది, 1979 ఎండోమెంట్ యాక్ట్ అంటే, క్రిమినల్ ట్రాక్ రికార్డు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్ని టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టొద్దంటారు. మీరు పక్కేమో పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు, ధర్మాన్ని కాపాడాలంటారు. మరి ధర్మాన్ని కాపాడాలనుకున్న మీరు, ధర్మాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న మీరు, ధర్మం కోసమే బతికే మీరు
ఒక టీటీడీ బోర్డు మెంబర్గా పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుంటున్నారంటే ఇదేనా మీరు మీ ఆచారం పట్ల, మీ మతం పట్ల, మీరు ఇప్పుడు చేస్తున్న ఇష్యూ పట్ల మీకుండే చిత్తశుద్ధి? తెలుసా కనీసం ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఎలిజిబుల్ కాదు అనే కేసు హైకోర్టులోకి వేశారు అనేది? అసలు వీళ్ళ ట్రాక్ రికార్డ్స్ చూసి చేర్చుకుంటున్నారా, లేదు మనకు అక్కడ ఉన్న రాజకీయంగా ప్రాసెస్లో ఉపయోగపడతారని చేర్చుకున్నారా మీరు? అండ్ మోరోవర్ నిన్న జాయిన్ అయిన ముగ్గురులో 2 మీ సామాజిక వర్గం వాళ్ళే. అర్థమవుతుంది మీ పార్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుందో. ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే మీ కాపు సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. 3 నామినేటెడ్ పదవులు, డైరెక్టర్ పదవులు, చైర్మన్ పదవులు వస్తే 2 మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. 3వ వ్యక్తి సామాజిక వర్గం నాకు ఇంకా తెలియలేదు. కోర్స్ అది నాగబాబు గారి కోట, మీ కుటుంబ సభ్యుడే అనుకోవాలని. అండ్ మెజారిటీ పదవులన్నీ మీ కులాన్ని కట్టబెట్టుకుంటా మీరు అగైన్ మీ పార్టీలో వన్ ఆఫ్ ద బూటకమైన సిద్ధాంతం కులాల్ని కలిపే ఆలోచన విధానం. కులాన్ని మీరెక్కడ కలుపుతున్నారు? మీ కులానికే పదవులు ఇచ్చుకుంటా పోతా ఇంక కులాన్ని ఆడగలుపుతారు, వేరే కులాన్ని ఎక్కడ చేరదీస్తున్నారు మీరు అసలు? ఎందుకు సార్ మీ వల్ల కానీ మీ చేత కానీ మీరు నిలబడలేని మాటలు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. మీరు చేస్తున్న విధానము, మీరు ఇంతకుముందు మాట్లాడిన విధానానికి క్వైట్ కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. ఇలాంటి కాంట్రాడిక్టరీ పనులు మీరు ఎప్పుడు చేసినా నేను ఇంతకుముందు చెప్పినట్టు టైం అండ్ అగైన్ అవన్నీ నేను పబ్లిక్ డొమైన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ డెఫినెట్గా మీరైతే మాట మీద నిలబడరు అనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పలేను. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ రాబోయే రోజుల్లో వస్తూనే ఉంటాయి. ప్రతి బెస్ట్ ఎగ్జాంపుల్ని నేను పబ్లిక్ డొమైన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.